వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సమర్పించి పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో పుట్టులే స్పాన్సర్ పై సిబిఎస్ చంద్ర బ్రదర్స్ హైదరాబాద్. మన ఫాస్ట్ లక్కీ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో హలో హాయ్ అండి. హాయ్ అండి, పేరు? రాణి అండి, ఈస్ట్ గోదావరి. 11th సార్ అండి. 11ఆ? అవునండి. దిగ్విజయంగా 10 కంప్లీట్ అయ్యి 11లోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా కంగ్రాచులేషన్స్ మీకు. హ్యాపీ ఉగాది అండి. హ్యాపీ ఉగాది మీకు కూడా. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఏం చేశారండి ఉగాది స్పెషల్? ఉగాది స్పెషల్ అండి, ఉగాది పచ్చడి చేసుకున్నామండి. ఇంకా చికెన్ బిర్యానీ చేసుకున్నామండి. ఉగాది రోజున కూడా చికెన్ తింటారా? చేసుకున్నామండి. ఓకే, డన్. నెక్స్ట్ ఏముందండి, పిల్లలు గట్టి ఇంటికాడ ఉంటారు కదండి, వాళ్ళతో సరిపోయింది. అంతే, ఫుల్ ఎంజాయ్ చేశారు నిన్నంతా. హాలిడే, సండే అన్నీ కలిసి వచ్చినాయి. అవునండి. ఓకే, ఉగాది పచ్చడి అవునండి చేసుకున్నారు, చికెన్ బిర్యానీ చేసుకున్నారు. అవునండి. అసలు కొంచెం పంపిద్దామని ఏమైనా ఉందా? అసలు తింటారండి, పంపుతానండి. అసలు పంపిద్దామని ఏం లేదు, మీరే చేసుకుని మీరే తింటమే. అసలు మాకు లేదా? పంపుతానండి, మీరే వచ్చేయండి మా ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి రావాలి ఇప్పుడు నేను. అవునండి. ఈస్ట్ గోదావరిలో ఎక్కడ మీది? రావులపాలెం. ఓకే, పేరు కూడా నాకు కూడా ఐడెంటిఫై అయిపోయింది, రావులపాలెం అని చెప్పి. అవునండి. రావులపాలెం. అవునండి. ఓకే, నిన్న మొత్తం అంతా బాగా ఎంజాయ్ చేశారు అయితే? అవునండి, ఫుల్గానండి. ఫుల్గా. మరి ఇవాళ ఈ రోజు ఏంటి స్పెషల్? ఇవాళ ఏముందండి, మామూలేనండి, పప్పు మామిడికాయండి. అయ్యో, ఈరోజు మరీ దిగిపోయారు, పప్పు మామిడికాయ తాగిపోయారు. అవునండి. నేను నాన్ వెజ్ బాగా తిని. అవునండి. ఓకే, మరి చెప్పండి, ఒక పాట పాడండి, మరి స్టార్ట్ చేద్దాం. మంది పాటలు కావు కదండి, చిట్కాలేమో మొత్తం అన్ని చెప్పేసానండి. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్దాం. అవునండి, చెప్పాలండి మీరే. చెప్పాలి చిట్కా. చెప్పనండి. శనగపిండి, పసుపు, పెరుగు వేసుకుని రాస్తుంటే ఫేస్ గ్లో వస్తుందండి. ఓకే, ఈజీగా చెప్పేశారు, అక్కడ వాడేశారు అంతే. అవునండి. టెన్షన్ వస్తుందండి. టెన్షన్ 11 సార్లు చేసిన మీకు టెన్షన్ వస్తుందంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఈసారైనా గెలిపించాలండి. టెన్షన్ కాల్ మాట్లాడుతున్నందుక, గెలుస్తానా లేదా అని డౌట్ వచ్చినందుక? గెలుస్తానా లేదానండి, మీతో మాట్లాడుతూ నాకు అలవాటు అయిపోయిందండి. అలవాటు అయిపోయింది. ఇంకా ఈ నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి పరిస్థితి అని, అంతేనా? అవునండి. అవునండి. సరే అయితే నేనైతే క్వశ్చన్కి వెళ్తాను, మీరు ఆన్సర్ చెప్పండి, కరెక్టా కదా నేను చెప్తాను. మీరు హెల్ప్ చేయాలండి. చేస్తా, ఖచ్చితంగా చేస్తా. నన్ను గెలిపించాలండి. గెలిపిస్తా. థ్యాంక్స్ అని మాట ఇచ్చారు. ఓకే, ఖచ్చితంగా. సో క్వశ్చన్ వచ్చేసి, మనిషి శరీరంలో కోలుకోలేని భాగం ఏది? అంటే అది మనం రికవరీ చేయలేము, దానికి ఆల్టర్నేటివ్ ఇంకోటి పెట్టుకోవడం తప్ప. చెప్పాలండి మీరే. ఆలోచించండి, నేను హింట్ క్వశ్చన్ లో కూడా ఈజీగా చెప్పేసాను. మనిషి శరీరంలో కోలుకోలేని భాగం ఏది? 1, 2 అని చెప్తే అవునో కాదు ఏదో చెప్తాను. హార్ట్ అండి. లివర్ అండి. కాదు, మనకు వస్తూ ఫేస్ మీదకి వెళ్దాం. ఆ బాడీ అంతా వదిలేసి ఫేస్ మీదకి వెళ్దాం. ఫేస్ లో కొంచెం నోస్ అండి. కాదు, నెక్స్ట్ మౌత్ అండి. మౌత్. ఇయర్స్ అండి. ఇయర్స్. అవి అట్లన్నిట్లో కోలుకొని అక్కడ మిషన్లు అయ్యోటి వస్తాయి. మధ్యలో ఒకటి చెప్పారు కదా, మనం మాట్లాడుతున్నాం. హలో, మిమ్మల్ని గెలిపించడానికి నేను చాలా ట్రై చేశాను. మీరు కాన్సన్ట్రేషన్ అంతా గెలుస్తానే లేదా అనుకుంటున్నారు తప్ప ఆన్సర్ మీద అస్సలు ధ్యాస లేదు. మనిషి శరీరంలో కోలుకోలేని భాగం ఏది అని ఫస్ట్లో కూడా మీకు రీప్లేస్మెంట్ పెట్టుకోవాలని చెప్పేశాను. మీరు ఆన్సర్ చేస్తారేమో అనుకున్నాను, కానీ చేయలేదు. పళ్ళు, దంతాలు. అదే పెట్టుడు పళ్ళు పట్టుకుని ఏదోటి మమ అనిపించుకుంటూ తినాలి అన్నీ. మీరు ఈసారి మిస్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోవాల్సిందే, తప్పదు. 11 సార్లు దిగ్విజయంగా పోరాటం యుద్ధం చేశారు. 12 సార్ అయినా సరే యుద్ధంలో గెలుస్తారు లేదో నెక్స్ట్ టైం చూద్దాం. మన నెక్స్ట్ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో 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 హాయ్ హాయ్ హాయ్, మీ పేరు? రమ్య మేడం. రమ్య గారు ఎక్కడి నుండి? కుకట్పల్లి మేడం. నేను ఆల్రెడీ మీతో మాట్లాడాను, గుర్తున్నానో లేదు. మీ యుద్ధం ఎన్నోసారి ఇది? ఇదా, నేను విన్ అయ్యాను మేడం, కానీ లక్కీ డ్రా ఉంది కదా, లక్కీ డ్రాలో నా నేమ్ రాలేదు. 2 times. 3 times ఏమో ఓడిపోయాను, 2 times ఏమో నా నేమ్ రాక అలా అయిపోయింది. ఓకే, చివరి వరకు వచ్చి మిస్ అయింది.
లక్కీ డ్రా కాన్సెప్ట్ ఎందుకు మేడం? ఈ లక్కలు మాకు రావు కదా. అలా ఏం లేదు, ఇంకా బెటర్గా ఏమైనా వస్తుందేమో. ఏం లేదు మేడం, టూ టైమ్స్ ఎదురు చూసాము, సరే పోనీలో విన్ అయ్యాము అని ఈ లోపు లక్కీ డ్రాలో వేరే కాలర్కి వెళ్ళిపోయింది గిఫ్ట్. ఓకే, అయ్యయ్యో వేరే కలర్కి వెళ్ళిపోయిందా? ఏం కాదు, ఈసారి ఏమైనా వస్తుందేమో ట్రై చేద్దాం. మాకు మంచిగా దేవుని తలుచుకుని ఒక పాట పాడితే వస్తుందేమో చూద్దాం. పాటలు రావు మేడం, టిప్స్ చెప్తాను. చెప్పండి. మనకి మనకి సాల్ట్, ఈ కళ్ళుప్పు అనేవి వాటర్ గా అయిపోతాయి కదా మేడం ఈ జెండలకి. అవును. అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఆ ఉప్పు స్టోర్ చేసిన ప్లేస్ లో పచ్చిమిరపకాయని స్టోర్ చేస్తే ఆ వాటర్ అంతా పచ్చిమిరపకాయ అబ్జర్వ్ చేసుకొని మనకి సాల్ట్ అనేది పొడి పొడిగా ఉంటది. అంటే ఆ సాల్ట్ వేసే డబ్బాలో పెట్టాలా పచ్చిమిర్చి? ఓకే, ఉప్పు కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసిన డబ్బాలో ఆ ఉప్పు సాల్ట్ ఈ ఎండకి కరిగిపోకుండా ఉండడం కోసం, కొంచెం వాటర్గా చెమ్మగా ఉంటుంది కాబట్టి చెమ్మ లేకుండా ఉండడం కోసం 1-2 పచ్చిమిర్చి అందులో పెడితే చెమ్మ ఉండదు. అంతేకాదు మీరు చెప్పేది ఒక మంచి టిప్ అండి, ఇది నేను ఇంకా వినలేదు ఇప్పటి వరకు. మంచి టిప్ చెప్పారు. మన వ్యూవర్స్ కూడా చాలా మంది ఈ టిప్ వింటున్నట్టున్నారు. ఒకవేళ వీలైతే అమలు చేయండి, చూద్దాం. పచ్చిమిర్చి పెడితే తడిగా ఉన్న చెమంతా అబ్జర్వ్ చేస్తుంది, అంటే సాల్ట్ అయినా సరే కళ్ళుప్పు అయినా సరే. సో రెండిట్లో ఏమైనా ఉంటే ట్రై చేయండి. మంచి టిప్ చెప్పారు. సార్ ఇందుకు ఏం చేస్తున్నారు అది చెప్పలేదు. హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. మరి మూవీస్ ఏమైనా చూసారా? నేను పండగ కదా, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది? టెంపుల్కి వెళ్ళొచ్చాం మేడం. టెంపుల్కి వెళ్ళొచ్చారు. స్పెషల్స్ ఏం చేశారు మరి నిన్న? స్పెషల్సా? పాయసం మేడం, పాయసం, పులిహోర. ఇంకా ఉగాది పచ్చడి? ఉగాది పచ్చడి చేయలేదు మేడం, టెంపుల్కి వెళ్తే టెంపుల్లో పెట్టారు. ఎక్కడో చోట అయితే కొంచెం టేస్ట్ చూసారు కదా, పోనీలే. అంతే. ఓకే, పులిహార, పాయసం. నెక్స్ట్ ఇంకేం చేయలేదా? బొబ్బట్లు చేయలేదా? భక్షాలు చేస్తారు కదా. నాకు రావు మేడం, అవి చేయలేదు. అందుకే చేయలేదు, వచ్చుంటే చేసేవాళ్ళు. ట్రై చేసేదాన్ని. ఓకే, మొత్తానికి నిన్న అట్లా గడిపేశారు. అంతే అంతే. మరి ఈ రోజు ఉంటే స్పెషల్? ఈ రోజు ఏం లేదు ఇంకా? ఈ రోజు నార్మల్ మేడం, ఏం లేదు, యాజ్ యూజువల్. నార్మలే. ఓకే, సరే అయితే నేనైతే మీకోసం క్వశ్చన్ రివీల్ చేస్తా, ఆన్సర్ మీరు చెప్పాలి. ఓకేనా? ఓకే మేడం, కొంచెం హెల్ప్ చేయండి మేడం. ట్రై చేద్దాం ఇద్దరం కలిసి. మ్యాక్సిమం ఇందాక కాలేజ్ కూడా నేను చాలా గట్టిగానే ట్రై చేశాను, కానీ కొంచెం మిస్ అయ్యాం లాస్ట్లో. ఈసారి మీరు కొంచెం గట్టిగా ట్రై చేయండి. మీ హెల్ప్ కూడా కావాలి మేడం. ఖచ్చితంగా. ఈజీగానే అడుగుతున్నా. క్వశ్చన్ వచ్చేసి, రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పిలిచే జిల్లా ఏది? రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలో ఉన్న జిల్లాలన్నీ పేర్లు ఒక్కసారి మైండ్లోకి తీసుకొచ్చి టక్క టక్క టక్కమని చెప్పాలి. కామారెడ్డా మేడం? కాదు. నెక్స్ట్. వరంగల్? నో. రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ కామారెడ్డి అనుకుంటున్నాను మేడం. కాదు కాదు, విన్నాను. కన్ఫర్మ్ కాదేనా? విన్నాను మేడం, కానీ కాదు. అదే అక్షరంతో వస్తుంది. ఇంకొకటి ట్రై, కరీంనగరా? కొంచెం ట్రై చేయండి, అదే వర్డ్తో వస్తుంది కానీ కాదు. మీరు చెప్పింది అయితే కాదు. కరీంనగర్ మేడం. హలో హలో, టైం అయిపోయింది కానీ మీరైతే సమాధానం వచ్చింది. అదేదో కొంచెం ముందు చెప్పుంటే బాగుండేదేమో. మీరు టైం అయిపోయిన తర్వాత రివీల్ చేస్తారు, ఈ లోపల కాల్ కూడా కట్ అయిపోయింది. నేనేం చెప్దామన్నా మీకు. సో చూద్దాం లాస్ట్ వరకు ఎలా ఉందన్నది. మన నెక్స్ట్ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో. హలో, నమస్తే అండి. హలో అండి. నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నాగేంద్రమ్మ. నాగేంద్రమ్మ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకాని. మరొకసారి చెప్పరా పేరు? నాగేంద్రమ్మ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకాని, పెద్ద కాకాని. పెద్ద కాకాని. ఓకే ఓకే ఓకే. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మరి నిన్న ఉగాది ఎలా చేసుకున్నారు? బాగానే చేసుకున్నాం. బాగా చేసుకున్నారు. ఏం వండారు? పిండి వంటలు ఏం చేశారు నిన్న? పాయసం, గారెలేనండి. అంతే. పులిహార చేశారా? చేసాం. ఇంకా ఉగాది పచ్చడి?
ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అంటే గుళ్ళో తిన్నాము, అందుకని ఇంట్లో చేయలేదండి. ఇంట్లో చేయలేదు ఇంకా, ఓన్లీ పాయసం, పులిహార, గారెలు అంతవరకే. అవునండి. ఓకే. ఇంకా ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో, ఏం చేస్తూ ఉంటారు? ఇదే ఫస్ట్ టైం కాల్ కలవడం, అంతకుముందు కాల్ చేశారా? లేదండి, చాలా సార్లు చేశాను. ఇది 7వ సారి 8వ సారో, కాకపోతే కలవట్లేదు. ఫస్ట్ లో అప్పుడు కొన్నాళ్ళు తీసేశారు కదా శారీస్ ప్రోగ్రాము. అవును. అంతకు ముందు చేశానండి చాలా సార్లు, కానీ రాలేదు ఒకసారి కూడా. అయ్యో, ఈసారి వస్తుందో లేదో. అదే డౌటేనండి. అందరూ డౌట్కి వెళ్తే ఎలా వస్తుంది? ఖచ్చితంగా వస్తుంది. ఓకే, థ్యాంక్స్ అండి, మీ వల్ల వస్తే. ఖచ్చితంగా ట్రై చేద్దాం, మీరు నేను కూడా ట్రై చేద్దాం. వస్తుందో లేదు చూద్దాం అసలు. అలాగేనండి. అసలు ఈ అయితే మాకు అసలు అర్థమే కావట్లేదండి. ఏ యాప్ లో నుంచి చేస్తున్నా కూడా తెలియదు. అబ్బా అబ్బా, గూగుల్లో సెర్చ్ చేసేద్దామనే. సెర్చ్ చేసిన ఆన్సర్లు రావట్లేదండి. అయిపోయిన తర్వాత రాసుకొని క్వశ్చన్ సెర్చ్ చేసినా కూడా ఆన్సర్లు తెలియట్లేదండి. అదే మరి వింత. మరి లేకపోతే ఈజీగా వచ్చేస్తే మనం ఈజీగా తీసుకుంటే ఎట్లా? అంత కష్టంగా అడుగుతున్నారు. మరి అందరికీ తెలియాలి, ఇంత కష్టమైన క్వశ్చన్స్ కూడా ఉన్నాయని తెలియదు అందరికీ. అందుకే అసలు మాకు నాలెడ్జ్ పెరిగిపోతుంది. మరి చూసారు ఎంత నాలెడ్జ్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వెతకడానికైనా సర్చింగ్ లో ఉన్నారంటే ఒక క్వశ్చన్ కి ఆన్సర్ వెతుకుతున్నారు మీరు ఆల్రెడీ. మా బాబులు కూడా ఏ యాప్ లో యాప్ అడిగమ్మా అంటున్నారు. అబ్బా, యాప్ చెప్తే యాప్ నుంచి క్వశ్చన్స్ డౌన్లోడ్ చేసి పెడదాం. ఎందుకు ఈసారి క్వశ్చన్ మీరు చెప్పండి, ఆన్సర్ నేను చెప్తా. అమ్మ వదిలే. ఓకే, మరి ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ఒక చిట్కా గానీ ఒక పాట పాడడం గానీ ఏం చేస్తారు? ఇప్పుడు కొన్ని చెప్తాను. ఏం ఇప్పుడు చెప్తారు? ఉప్పు వాటర్లో కూరగాయలు అవి కడుక్కుంటే చాలా వరకు కెమికల్స్ ఎఫెక్ట్ పోతుందండి. అవును, మీరు అదే చెప్తున్నారా నా కోసం? అవునండి. ఈజీగా అయిపోద్దనా? లేదండి, చెప్పి అయిపోయినాయి అండి నా దగ్గర. అప్పుడే ఏంటి 7-8 సార్లు కాల్ చేసినందుకు అయిపోయినాయి క్వశ్చన్స్. నేర్సం వచ్చేసి మరి కొత్త క్వశ్చన్స్ మేము అడగద్దు మిమ్మల్ని? ఈజీగా ఎక్కడ దొరుకుతాయి అప్పుడు? హౌ ఇస్ పాసిబుల్? మీరు ఈజీగా అడగట్లేదు, కానీ మేము ఈజీగా చెబుతున్నామండి. అబ్బా, మీరు చెప్పినే చెప్తున్నారు, ఈజీ అయిపోద్ది. మీ పేరేంటి నా పేరేంటి అన్నట్టే ఉంటది ఈజీగా అంటే. ఇది యూజ్ అయ్యేదేనండి, నేను రోజు చేసేదేనండి. ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఉప్పు వాటర్లో ఒక పావు గంట 6 గంటల నుంచి తర్వాత కోస్తే దాన్ని కడుక్కొని కోసుకుంటే కెమికల్ ఎఫెక్ట్ అంతగా ఉండదని చాలా సార్లు మందులు వేస్తున్నారు కదా ఇప్పుడు. అవునవును. ఓకే, సాల్ట్ వాటర్ లో కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా తినే ముందు, వంట చేసే ముందు పూర్తిగా క్లీన్ చేస్తే కనుక ఒక 1/2 అవర్ ఉంచి సాల్ట్ వాటర్ లో, అప్పుడు కూరగాయలన్నీ కడిగి వంట చేస్తే మంచిది. ఫ్రూట్స్ అయితే కడిగి నీట్గా తింటే బెటర్ అని చెప్తున్నారు. అవునండి. ఓకే, మీ చిట్కానైతే నేను అందరికీ చెప్పడం జరిగింది. వీలైతే అందరూ ఫాలో అవ్వండి, మంచి చిట్కాయ కాబట్టి. నిజంగానే ఈ మధ్యకాలం ఎక్కువగా కెమికల్స్ వాడుతున్నారు కాబట్టి కూరగాయల విషయంలో కావచ్చు, ఫ్రూట్స్ విషయంలో కావచ్చు, వాటి నుంచి కొంచెం సేఫ్గా ఉండడం కోసం మాత్రం మంచి చిట్కా అనేది ఫాలో అవ్వండి. ఓకే, నేను మీకోసం ఒక ఇమేజ్ అయితే ఇస్తున్నా. అమ్మో, ఇమేజ్ వద్దండి ప్లీజ్ అండి, క్వశ్చన్ అడగండి. ఇమేజ్ నాకు అసలు తెలియదు. ఇమేజ్ వద్దు, మాకు క్వశ్చనే కావాలి. సరే, క్వశ్చన్కి వెళ్దాం, ట్రై చేద్దాం, ఈజీగానే ట్రై చేద్దాం, ఏమన్నా దొరుకుద్దేమో ఆన్సర్. ఓకేనా? ఇమేజ్ లేదు, అసలు ఎవరు హెల్పింగ్ కూడా లేరండి. ఓకే, సరే అయితే క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, ఆన్సర్ చెప్పండి. అయితే క్వశ్చన్ వచ్చేసి, గోర్లు ఉంటాయి కానీ వేళ్ళు ఉండవు, ఆ జీవి ఏది? ఏంటండి? గోర్లు ఉంటాయి కానీ వేళ్ళు ఉండవు, ఆ జీవి ఏది? గోర్లు ఉండి వేర్లు లేని జీవి. ఏమన్నా క్లూ ఇస్తారండి? ఏంటి? ఏమన్నా క్లూ ఇస్తారండి? గోర్లుండి వేళ్ళు లేని జీవి, క్లూ ఏమన్నా ఇస్తారా? ఆ జీవి వాటర్లో ఉంటది. చేప అండి? అసలు చేపకు గోర్లు ఎక్కడ ఉంటాయండి? వేర్లు కాదు, గోర్లు కాదు, ఏమి ఉండవు పాపం. రెక్కలు మాత్రం ఉంటాయి, రెక్కలు మాత్రమే ఉంటాయి పాపం. ఇప్పుడు మనం గోర్లు ఉంటాయి వేళ్ళు ఉంటాయని చెప్తే నెయిల్ పాలిష్లు వేసుకుంటాయి ఫిష్లు కూడా ఈసారి. హలో, వాటర్లో ఉంటాయి, వాటర్లో ఉంటాయి. టైం అయిపోయింది, మీరు గట్టిగా కొంచెం ట్రై చేయాల్సింది. ఆన్సర్ కూడా నేనే చెప్తానా, లేదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారు? సెర్చ్ చేసి రేపు మళ్ళీ నెక్స్ట్ టైం కాల్ కలిసినట్టు మాత్రం నాకు ఆన్సర్ చేయండి ఈ క్వశ్చన్కి కూడాను.
ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని మిగిలిన కాలర్స్ తో మాట్లాడదాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్, స్టేట్ యూన్. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్. సమర్పించి పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టిలే, స్పాన్సర్ బై చంద్ర బ్రదర్స్, హైదరాబాద్. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో హలో హలో, మీ పేరు? బిలేటెడ్ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. నా పేరు రుక్మిణి ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, రుక్మిణి గారు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేను చాలా బాగున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో ట్రై చేయగా ఈ రోజు ఉగాది అయిన మొన్నాడు నాకు కలిసిందంటే ఇక్కడి నుంచి అంతా బాగుంటుంది అనమాట. ఓకే, అసలు ఫిక్స్డ్ ఇది. అంతే అంతే. ఎందుకంటే ప్రతి రోజు ట్రై చేస్తానండి నేను. ఓకే, ఇదే ఫస్ట్ కాల్ కలవడం? ఎస్ అండి, ఇప్పుడే మాట్లాడుతున్నాం మీతో. ఓ సూపర్, అసలు చాలా డేస్ నుంచి కాల్ చేయగా ఏంటంటే ఈ రోజు కలవకపోతే ఇంకా చేయకూడదు అనుకున్నా, అందుకనే కలిసింది. అందుకే కలిసింది. నాకు మంచి జరగాలని కొంచెం పట్టుకుని మళ్ళీ వదిలేస్తే ఎట్లా? అంతేగా, అంటే అలా అంటాం గాని బాధతో ఇంకా అట్రాక్షన్ గా ఇంకా ఫ్లెక్సిబుల్ గా మళ్ళీ ఎందుకు కాలు కలవదు అనుకుని మరీ ట్రై చేస్తాం మనం. ఎందుకు కలవదు, నాకు అందరికి కలుస్తుంది 1కి 3 సార్లు, నాకెందుకు కలవదని ఇంకా పట్టి ట్రై చేస్తాం అనమాట. యుద్ధాలు చేస్తున్నారు 10 times 11 times కూడా యుద్ధాలు చేస్తున్నారు ఆల్రెడీ కాల్స్ తోటి. అదే అంటున్నాను, నిజం చెప్పనండి, నాకు 2 ఫోన్లు పోయాయి ఈ నెంబర్లు చేయడం వల్ల. ఏంటి కాల్స్ చేయడం వల్ల? అంటే ఇప్పుడు మేము టచ్ ఫోన్స్ లోంచి చేస్తుంటాం కదా. అవును. అది చేయగా అక్కడ కూడా స్ట్రక్ అయిపోతూ ఉండేవి అనమాట. అయ్యా, నా ఫోన్ అలాగే పాడైపోయింది. ఆ మధ్య ఒకసారి కొనుక్కున్నాం మళ్ళీ. ఇప్పుడు ఈ ఫోన్ అయినా ఇంక ఇలా చేస్తే బాగుండదు కదా అనేసి కలవకపోతే ఇంకా చెయ్యొద్దులే అనుకున్నాను. అందుకనే ఇబ్బంది పడితే ఇష్టం లేక ఉగాది తర్వాత కలుద్దాంలే అనుకుంది, అందుకే కలిసింది. అంతే కదా. ఏదైనా నాకు కూడా ఏంటంటే కొత్త సంవత్సరంలో కొంచెం మెమరబుల్ ఉండాలి కదా. అవునవును. బీఆర్కే వాళ్ళు చీరిస్తారు, అది నువ్వు కట్టుకో రుక్కు అనేసి దేవుడు నాకు వరం ప్రసాదించాడు. మరి ఇంకెందుకు, అది హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు ఇయర్ అంతా మంచి హ్యాపీ ఉంటది అయితే మీకు. ఉంటుంది. ఓకే, డామ్ షూర్ గా ఉంటుంది, నమ్ముతా. అంతే, ఎందుకంటే మన నెక్స్ట్ డేనే కలిసింది, స్టార్ట్ అయింది కొత్త ఇయర్. ఇంకా నేను కూడా బీఆర్కే రెగ్యులర్ కాల్ అవుతా. ఓ సూపర్, థ్యాంక్ యూ. మన ఛానల్స్ చాలా ఉన్నాయి యూట్యూబ్ లో వస్తున్నాయి, వాటిలన్నిటిని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, నిన్న ఏంటి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు? ఏమేమి వంటకాలు చేశారు?
చాలా బాగా చేసుకున్నాం. మా రిలేటివ్స్ వచ్చారు, అన్నయ్య, వదిన, పిల్లలు అందరూ వచ్చారు. మా ఇల్లు ఒక పెద్దగా వాతావరణం అయిపోయింది. అందరూ Specials ఏం వచ్చారు. చేశారు? శుభ్రంగా వంటకాలు చేసుకున్నాము. పొద్దున్నేమో ఇంట్లో వంట చేసుకున్నాం, రాత్రేమో ఆర్డర్ పెట్టి ఇంటికి తెప్పించుకున్నాం. ఓ సూపర్ అసలు హ్యాపీగా. ఏం స్పెషల్ చేశారు మరి నిన్న? ఏంటండి? ఏమేం స్పెషల్ చేశారు? నిన్న ఉగాది పచ్చడి ఉంటది కదా, ఉంది. ఉగాది పచ్చడి ఎలాగా ఉంది. తర్వాత మామిడికాయ పప్పు, సాంబారు, వంకాయ ఫ్రై, వంకాయ కూర్మా కూర, మ్మ్. తర్వాత ఏమో స్వీట్ ఏమో దీన్ని ఏమంటారు, అదే నాకు అది ఇష్టం ఉండదు, అందరికి ఇష్టము. పాయసమా? ఆ, కాదు ఉండలుగా చేసి ఉండలు పాకంలో వేస్తాం కదా. పాల తాలికలా? కాదు చెప్తాను ఉండండి. అదేంటి? గులాబ్ జామ్. గులాబ్ జామ్. గులాబ్ గులాబ్ జామ్. జామ్. ఓకే గులాబ్ గులాబ్ జామ్. జామ్. గులాబ్ జామ్ మీకు ఇష్టం ఉండదా? నాకేంటో అంత ఇష్టం ఉండదు. ఎందుకని? స్వీట్ తక్కువ తినడం. హాట్ అయితే స్పైసీ సూపర్ తింటాను, ఆ, స్వీట్ కొంచెం తక్కువ అనమాట. మరి మిర్చి పెట్టాలి ఆ ప్లేస్ లో. అయితే మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీలోని ఇంకొంచెం చీరుకొని ఉప్పు కారం, ఆనియన్స్ వేసుకుని, ఉప్పు కారం వేసుకుని, నిమ్మకాయ పిండుకుని ఇంకా పిండుకొని తింటే ఇంకా పక్కడికి నోట్లోంచి నీళ్ళు అనమాట. అలా తింటాం. నోట్లోంచి నీళ్ళు ఊరగానే కంట్లోంచి అలా వాటర్ రావాలి మనకి. అంతే. ఆ, అని అది కూడా వేడి వేడిగా గరం గరంగా ఉంటే గరం గరం సూపర్ వేస్తే ఉంటుంది. దాంతో పాటు ఒక చాయ్ తాగితే అబ్బా బాబా కిక్కే వేరబ్బా. ఆ లెవెలే వేరబ్బా. టీ కాఫీ బాగా తాగుతారా? నేను కాఫీ ఇష్టం అండి నాకు. ఓకే కాఫీ బాగా తాగుతారు. సో ఆ మిర్చి బజ్జీతో బాగా కాఫీ అంటే ఇది కాంబినేషన్. వరకు బాగా తాగేదాన్ని, ఇప్పుడు గ్లాసులో అర గ్లాసే తాగుతాను. ఎందుకని? ఇంట్రెస్ట్ పోయింది దేని మీద అంటే. ప్రతిసారి తాగితే ఎక్కువ సార్లు తాగితే అలాగే ఉంటది కదా. అవును కొంచెం ఇది వరకు కొంచెం ఏంటంటే జాబ్ చేసేటప్పుడు ఎక్కువ తాగేదాన్ని, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నా, జాబ్ మానేసా. అందుకోసం ఏంటంటే ఇంకా దాని మీద ఇంకా తాగబుద్దేక 1-2 సార్లు అంతే టీ, కాఫీ. 1-2 సార్లు అన్నది కామన్. అంతే కదా? అంతే అండి. మరి ఏం చేస్తున్నారు? ఏంటి టైం పాస్ ఏంటి మీకు? మరి జాబ్ మానేసారు కదా, ఇప్పుడు ఏంటి ఈ టైం పాస్? సెల్లులు ఉన్నాయి కదా, యూట్యూబ్ చూసుకోవడాలు. నేను పాటలు పాడతాను అనమాట. ఓ ఈవెంట్స్ కి చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఈవెంట్స్ కి వెళ్తూ ఉంటాను, ఈవెంట్స్ లో పాడుతూ ఉంటా. అయితే ఇంకా సెకండ్ ఏంటంటే నేను డిసేబుల్డ్ అనమాట, నేను నడవలేను. ఓకే అంటే ఇంట్లోనే ఉంటాను. ఎక్కువ టీవీ ఛానల్స్ ట్రై చేస్తా, కలవవు. ఈవెంట్స్ కి వెళ్తాను అనమాట, పాటలు అవి పాడుతూ ఉంటా. ఒక రాగం అలా అందుకొని మన కోసం. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను కాబట్టి ఈ రోజు గురించి పాడతా. ఓకే. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. ఓకేనా? ఇంకొకటి. చందమామ అందిన రోజు, బృందావన్ నవ్విన రోజు, తొలివల పూల చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరసిన రోజు, భలే మంచి రోజు, వసదైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. ఓకేనా? సూపర్. అసలు మామూలుగా పాడట్లేదు. అయితే మీకు ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు సాంగ్స్ కి. ఉన్నారండి, బానే ఉంటారు. బాగా ఫాలో అవుతారు. ఎందుకంటే తెలుస్తుంది సాంగ్స్ పాడేటప్పుడు ఆ రాగం తెలుస్తుంది ఎక్కడెక్కడ కట్ చేయాలి అనేది. నవ్విన రోజు అన్నప్పుడు ఒక చిన్న గ్యాప్ ఇచ్చారు చూస్తారా, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా బాగా పాడుతున్నారు. సూపర్ అంటే సూపర్. అసలే మొత్తం ఈవెంట్స్ అన్ని మనవే అయితే. మనవే అసలు తగ్గేదిలే. ఈవెంట్స్ అన్ని కూడా మన పాట పాడేది ఈవెంట్ స్టార్ట్ అవ్వకూడదు. రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాను ఈవెంట్స్ కి. ఇక్కడ హైదరాబాద్ త్యాగరాయ గానసభ, సిటీ కల్చర్, ఓకే ఆర్టీసీ క్రాస్ రోడ్, హిమాయత్ నగర్ లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే వెళ్తాను. ఓకే. మొత్తానికి మీకు మాత్రం అలా టైం పాస్ అట్లా అయిపోతుంది, ఎక్కడ ఖాళీ ఉండట్లే.
ఖాళీ ఉంచుకోకూడదు మేడం, ఎందుకంటే ఏదో ఒక యావిగేషన్ పెట్టుకోవాలి. అవును, మనం ఎప్పుడు ఖాళీగా ఉన్నా సరే టైం వేస్ట్ తప్ప అందులోకి ఏం మాలాంటి వాళ్ళం అసలు ఖాళీగా ఉండకూడదు. బ్రెయిన్ ఎప్పుడు షార్ప్ చేసుకుంటా ఉండాలి, ఏదో ఒక పని మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్ గా షార్ప్ అవుతుంది. అవునండి, అవునండి. మీరు మంచి పాట పాడారు. మీకోసం నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, కొంచెము గెలిచేటట్లా అడగండి మేడం. ఈజీగానే ఉంటుంది అనుకుంటాను మీకైతే. చెప్పండి. ట్రై చేద్దాం. ఓకే, ఒక కొంచెం చీమ. నాకు నెట్ లో రావట్లేదు, నేను నెట్ ద్వారా చూస్తున్నాను, టీవీలో రావట్లేదు. ఓకే నేను సెల్లో చూస్తున్నాను అనమాట, కొంచెం లేట్ వస్తుంది ఆన్సర్. ఓకే ఓకే, నేను క్వశ్చన్ అయితే మీకు రిపీట్ గా చెప్తా ఉంటాను, మీరు ఆన్సర్ ఆలోచించండి. అలాగే అండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి ఒక చీమ 24 గంటల్లో ఎన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకుంటుంది, రెస్ట్ తీసుకుంటుంది? చీమను చూసి నేర్చుకోవాలి మనం. చీమ ఎన్ని గంటల్లో 24 గంటల్లో ఎన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకుంటుంది, లేదంటే ఎన్ని గంటలు? గంటల్లో చెప్పినా పర్లేదు, నిమిషాల్లో చెప్పినా పర్లేదు. అంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? చిన్నగా తక్కువే ఉంటుంది, 24 గంటల్లో ఒకటి. అవునా? పాపం ఎక్కువ కష్టపడితే తక్కువ నిద్రపోద్ది. 1 అవరా? ఇంకొంచెం 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 ముందుకెళ్ళండి, అంత కాదులే మరి 1 అవర్ అంటే అది కష్టపడాలి కదా. అంటే ఎక్కువ వెళ్ళినా తక్కువ వెళ్ళినా? ఎక్కువ. 3 అవర్సా? ఇంకొంచెం ముందుకి, ఇంకొంచెం ఇంకొకటి 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 ఇంకొకటి. హలో, ఇంకొకటి నా కోసం ఇంకోటి చెప్పరా? మీరు ఇంకోటి చెప్తారనుకున్నాను, 3 వరకు వచ్చారు, ఇంకొకటి చెప్తే 4 గంటలు అయ్యేది. 4 గంటలు రెస్ట్ తీసుకుంటుందంటే 24 గంటలు, 20 గంటలు పనిచేస్తుందంట. అలాంటి ఆ వరం మనకు కూడా ఇస్తే బాగుండు దేవుడు. 4 గంటలు పడుకుంటే చాలు, ఉన్న 20 గంటలు కష్టపడండి ఆయన ఎవడే. మన 8 గంటలు పడుకుంటేనే కానీ నిద్రపోయినట్టు ఉండదు మనకి. సో మీరు విన్ అవుతారు అనుకున్నాను, దగ్గర వరకు వచ్చారు. 1, 3 చెప్పారు, 4 చెప్తే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. మిమ్మల్ని విన్ చేద్దాం అనుకున్నాను లాస్ట్ వరకును, కానీ మీరు కూడా మిస్ చేసుకున్నారు. ఏం కాదు, ఇవాళ కలిసింది కాబట్టి మీకు కంటిన్యూగా కాలు కలుస్తూనే ఉంటుంది. ఏం కాదు, రేపు మరలా ట్రై చేయండి. ఓకేనా? రేపు కాల్ వస్తే ఖచ్చితంగా మీరే విన్ అవుతారనమాట. ఓకే, లాస్ట్ విన్నర్ మన ఫ్రైడే రోజున విన్నర్ ఎవరైతే ఉన్నారో వారి పేరైతే అనౌన్స్ చేస్తున్నారని హ్యాపీగా ఫీల్ అవ్వండి. రావులపాలెం నుంచి వాణి గారు, కంగ్రాచులేషన్స్. మొత్తానికి ఒక విన్నర్ని అయితే అనౌన్స్ చేసాం కాబట్టి హ్యాపీగా ఉంది. లాస్ట్ వీక్ విన్నర్ అనమాట వీరు. మీకు అతి త్వరలోనే శారీ రాబోతుంది. ఇంకెవరికైనా రాకపోతే కనుక ఏం టెన్షన్ పడద్దు, మీకు ఆల్రెడీ ప్యాక్ అయ్యి ఉన్నాయి కాబట్టి శారీస్ ఖచ్చితంగా వస్తాయి. కొంచెం లేట్ అవ్వచ్చు, ఏమన్నా అడ్రస్ మిస్ అయితే కనుక ఏం కాదు, మీకు విన్ అయిన వాళ్ళందరికీ కూడా శారీస్ వస్తాయి. ఓకేనా? సో ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ సమర్పించి పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా నాపు తోబుట్టులే, స్పాన్సర్ బై చందన ప్రదేశ్, హైదరాబాద్. రేపు ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా. బాయ్ బాయ్.